ఓకే, సో ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గేమ్ ఇప్పుడు? జెన్యున్ గా ఆడుతున్నాడు అంటే తనుజ అని తనుజ వెనకాల తప్పు పట్టలేము కదా, వాళ్ళ రిలేషన్ అంటే వాళ్ళకి తెలుసు, మనం ఏం చూసి జడ్జ్ చేయలేము కదా. ఎలా అనిపిస్తుంది తనుజ అండ్ పవన్ కళ్యాణ్ బాండింగ్ మీకు? అంటే ఆయన వచ్చి తనుజ వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటే ఆయన కిందికి దిగిపోయినాడు కదా, సో అది అమ్మకు ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చాడు తప్ప తన కోసం ఇతను ఏం అయిపోలేదు కదా. సో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు, రన్నర్ ఎవరు అనుకుంటున్నారు? విన్నర్ వాజ్ కళ్యాణ్, రన్నర్ తనుజ. ఎందుకంటే కళ్యాణ్ జెన్యున్ గా ఆడుతున్నాడు కాబట్టి కళ్యాణ్ విన్ అయితే మంచిదని నా ఫీలింగ్. ఎందుకు ఇమాన్యుల్ ఎందుకు కాదు? హిమాలయ అంతేం అనిపించలేదు. ఎందుకు బాగానే ఆడుతున్నాడు కదా, అట్లా ఆడుతున్నాడు కానీ ఒక్కొక్కసారి సెల్ఫిష్ అనిపించింది. అంత కళ్యాణ్ లాగా అయితే జెన్యున్ అనిపించలేదు. మరి తనుజాన్ కూడా అందరు సెల్ఫిష్ అని అంటున్నారు. కూడా సెల్ఫిష్, అందుకన్నా రన్నర్ అని, విన్నర్ అని చెప్పలేదు. రన్నర్. డిమాన్ పవన్ కామెడీ ఎలా ఉంది ఇప్పుడు? రీతు పోయిన తర్వాత పవన్ ఇప్పుడు బాగుంది, ఇప్పుడు రియల్ బయటకు వచ్చింది కదా, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఓకే బాగా అనిపిస్తుంది. అందరి మీద జోకులు వేసుకుంటా ఇప్పుడు రియాలిటీ బయటకు వచ్చింది, కానీ ఇంకెందుకు అయిపోయింది. సో సంజన గారు టాప్ 5 లో ఉన్నారు, కరెక్టే అంటారా? ఎందుకట్లా? నాకేం మంచిగా అనిపించాము ఉండడం వల్ల. ఆమె ప్లేస్ లో ఎవరు ఉంటే బాగుండేది? ఆమె ప్లేస్ లో యాక్చువల్లీ ఫస్ట్ అనుకుంది అయితే రీతు, అండ్ నెక్స్ట్ వాళ్ళిద్దరూ ఉంటే బాగుండేది. సంజన గారు టాప్ 5 లో నచ్చలేదు. అంటే బిగ్ బాస్ షో అనే ఆమె వల్ల స్టార్ట్ అయింది కదా. ఆమె వల్ల అంటే దొంగతనం చేయడం ఏదో ఫన్ అనిపించింది, కానీ తర్వాత అది సీరియస్ కూడా అయింది కదా. దాపెట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా, ఫన్ వరకే చూసుకోవాలి. సో ఆమె టాప్ 5 లో ఉండడం చిట్టి లేదు.